యొక్క జనరల్ బాడీ మీటింగ్ జరపడం జరిగింది. ఈ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ మరి జిల్లా కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలో మరి కేవీ రామారావు గారు గౌరవ అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా వనం రంగదాం గారు జిల్లా ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా సుధాకర్ గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. వెంకటరమణ గారు మరి జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. మిగతా మొత్తం కార్యవర్గ సభ్యులను అందరినీ ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మరి మన జిల్లా కార్యవర్గ సమావేశము మంచిగా ముగిసింది. మరి ఉద్యోగుల సమస్యల మీద కూడా ఈరోజు పూర్తిగా చర్చించడం జరిగింది. వాళ్ళ సమస్యలను కూడా త్వరలోనే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి పరిష్కరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. జరిగిన ఖమ్మం జిల్లా యొక్క సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు జరిగిన కార్యవర్గ సభ్యులు మన సర్వసభ్య సమావేశంలో సభ్యులు మొత్తం ఖమ్మం జిల్లా నుంచి అన్ని కోణాల నుంచి అన్ని పిఎస్సీల నుంచి చాలా అధికంగా హాజరయ్యి ఇంకా ఉధృతితోటి మొత్తం జిల్లా మొత్తాన్ని కూడా మేము మెంబర్షిప్ చేయించి పూర్తిగా ఎటువంటి యూనియన్ లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ వాళ్ళందరూ చాలా పోటీల మీద పోటీ పడ్డా కానీ మరి ఆఖరికి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఇంత ముందున్న యూనియన్ కి చాలా కాలం నుంచి చేసిన కురువృద్ధులైనటువంటి నాయకులను కూడా వాళ్ళు ఎవరిని వదలకుండా ఈ సర్వసభ్య సమావేశంలో వాళ్ళందరినీ సలహాదారుగా గౌరవాధ్యక్షులుగా కూడా వాళ్ళని పిలుచుకొని మరి కొత్తగా ఏర్పడిన ఈ కార్యవర్గ సమావేశము చాలా కొత్త రక్తంతో అనుభవం ఉన్న వాళ్ళతోటి కొత్త రక్తంతో ఏర్పాటు చేసి ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి చాలా చురుగ్గా పనిచేస్తూ రాష్ట్రం మొత్తం వేరే యూనియన్లు లేకుండా చేస్తామని పూర్తిగా సభకి హామీ ఇవ్వడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ లో ఈనాడు జరిగిన సర్వసభ్య సమావేశంలో మేము ఆహ్వానించిన స్టేట్ కమిటీ వచ్చి ఈ యొక్క జిల్లా యొక్క నూతన కమిటీని వేయడం జరిగినది. వారి యొక్క ఆధ్వర్యంలో వారు చెప్పిన విధానంగా జిల్లాని మేము అనుసంధానంగా ఐఎన్టీసీని బలోపేతం చేస్తామని చెప్పి వారికి ప్రారంభించడం జరిగింది. అదే మాదిరిగా ఈ యొక్క యూనియన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలని మా యొక్క కోరిక. మేము గతంలో 50 సంవత్సరాల నుండి చేసుకుంటూ వస్తూ ఈ రోజు కొత్త కమిటీని వేయడం జరిగింది. ఆ కొత్త కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడు పాత వాళ్ళే కాకుండా ఈ కొత్త యువత రక్తాలు వస్తే తప్ప యువకులకు తెలుసుద్ది, యువకులు ముందుకు రావాలని మాకు అభిలాషతోని కావాలని మరి ఈ యొక్క ఐఎన్టీసీ మెడికల్ డిపార్ట్మెంట్ లో యువకుల్ని తీసుకొచ్చి ముందుకి వాళ్ళ కొత్తని వేయడం, అది కూడా స్టేట్ వారి యొక్క సంప్రదింపు సహాయ సహకారాలతో జరిగింది. జిల్లా అధ్యక్షులు వారు ఐఎన్టీసీ కొత్త శ్రీరాములు గారు, జిల్లా అధ్యక్షులు నూతన సత్యాన్ని గారు, నగర కమిటీ అధ్యక్షులు నాగార్జున దీపచంద్ర వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ బాగా బలోపేతంగా జరిగింది. మేము చాలా సంతోషిస్తూ సమావేశాన్ని నేను గర్వపడుతూ ముగించుకుంటున్నాను. ఖమ్మం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి స్టేట్ కమిటీ వారు ఇచ్చేశారు. అదేవిధంగా జిల్లా నుండి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వచ్చి మరి 50 మంది ప్రధానిక ముందు సభ్యుల ముందు ఈ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ మరి ప్రతి పిఎస్సిని సందర్శించి మరి సభ్యత్వాలను నమోదు చేసి సభ్యులను చేర్చుకొని వారి సమస్యలను పరిష్కరించడానికి దోహదపడతామని, కృషి చేస్తామని, అదేవిధంగా స్టేట్ వారి యొక్క నమ్మకాన్ని నిలబెడతామని, సభ్యుల యొక్క సహకారంతో ముందుకెళ్తామని ఖమ్మం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగ మా 104 లో కూడా ఇప్పుడు ఈ యూనియన్ 3194 చాలా బలోపేతం అయింది. ఈరోజు ప్రధాన అజెండా ఏ వక్త చెప్పినా రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మా 104 సమస్యల మీద వాళ్ళు సమస్యలను తీసుకెళ్తామని, అలాగే మన నూతి సత్యనారాయణ గారి దగ్గర నుంచి నాగంట్ల దీపక్ చౌదరి గారు అందరూ ముందుకు వచ్చి మన ఈ 3 మంత్రులకి డిప్యూటీ సీఎం, అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ సమస్యలు నివేదించి 11 నెలల వేతనాల సమస్య పరీక్షిస్తామని చెప్పడం ఈ సభాముఖంగా ఈ టీవీ అన్ని మీడియా టీవీ ఛానల్స్ పరంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇచ్చేసిన వెంకటేశ్వర రెడ్డి గారి